హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు జ్యూసీగా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఇది మా పిల్లల ఫేవరెట్ స్వీట్ అండి. మొన్న హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేసిందండి. మా అమ్మ గులాబ్ జామ్ చాలా టేస్టీగా చేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక 2 గ్లాసెస్ షుగర్ వేసుకుందాము. అందులోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇది పాకు ప్రిపేర్ అయ్యేలోపు మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకొని పాలతో తడుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన చక్కెర పాకు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకొని క్రాక్స్ రాకుండా బాగా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇందాక గులాబ్ జామ్ ఉండలు చేసుకున్నాం కదా, అవి అందులోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందాక చల్లారిన పాకులోకి వేసేద్దాము. అంతే అండి, మన టేస్టీ అయిన గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ ఫేవరెట్ స్వీట్ అలాగే కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.